విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది. విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట నిలేచి ఉండుట, కూర్చుండుట నిలేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు, బాగుగా ఎరిగి ఉన్నావు, బాగుగా ఎరిగి ఉన్నావు. హల్లెలూయా. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. నా యేసయ్యా నా స్తుతియాగమో నైవేద్యములై ధూపము వోలే నీ సన్నిధానము చేరును నిత్యము. చేతువు నాకు సహాయము వెను వెంటనే, చేతువు నాకు సహాయము వెను వెంటనే. నా యేసయ్యా నా స్తుతియాగము నైవేద్యములై ధూపము వోలే నీ సన్నిధానము చేరును నిత్యము. చేతువు నాకు సహాయము వెను వెంటనే. ఆత్మతోను మనసుతోను నేను చేయు విన్నపములు, ఆత్మతోను మనసుతోను నేను చేయు విన్నపములు ఆలకించి తండ్రి సన్నిధిలో నాకై విజ్ఞాపన చేయుచున్నావా. ఆలకించి తండ్రి సన్నిధిలో నాకై విజ్ఞాపన చేయుచున్నావా. నా యేసయ్యా నాయ స్తుతియాగము నైవేద్యములై ధూపము వోలే నీ సన్నిధానము చేరును నిత్యము. చేతువు నాకు
సహాయము వెంటనే ప్రార్థన చేసి యాచించగానే నీ బాహుబలము చూపించినావు. ప్రార్థన చేసి యాచించగానే నీ బాహుబలము చూపించినావు. మరణపు ముల్లును విరచితివా నాకై, మరణ భయము తొలగించితివా. మరణపు ముల్లును విరచితివా నాకై, మరణ భయము తొలగించితివా. నా యేసయ్యా నా స్తుతియాగము నైవేద్యములై ధూపము వోలే నీ సన్నిధానము చేరును నిత్యము. చేతువు నాకు సహాయము వెంటనే, చేతువు నాకు సహాయము వెంటనే. మెలకువ కలిగి ప్రార్థన చేసిన శోధనలన్నీయు తప్పించెదవు. మెలకువ కలిగి ప్రార్థన చేసిన శోధనలన్నీయు తప్పించెదవు. నీ ప్రత్యక్షత నే చూచుటకై నా రారాజుగా దిగివచ్చెదవు. నీ ప్రత్యక్షతనే చూచుటకే నాకై రారాజుగా దిగివచ్చెదవు. నా యేసయ్యా నా స్తుతియాగము నైవేద్యములై ధూపము వోలే నీ సన్నిధానము చేరును నిత్యము. చేతువు నాకు సహాయము వెంటనే, చేతువు నాకు సహాయము వెంటనే. స్తోత్రం. హల్లెలూయా. దయచేసి మరి 10:30 కాడి నుంచి ప్రార్థన స్టార్ట్ అయింది. ఇప్పుడు సమయం 2 గంటలు. ఎంత? 2 గంటలుగా వస్తుంది. ఒక 10 నిమిషాలు తక్కువ. 1:50 అయింది కనుక ఈ సమయంలో ఆరాధన చేసుకుందాము. ఆరాధన తర్వాత దేవుడు ఒక వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. లేచి నిలబడి అందరము ఆరాధన చేద్దాము. దయచేసి అందరం లేచి నిలబడు. మన చేతులు ఆకాశమే పెట్టి చక్కగా దేవుణ్ణి ఆరాధన చేద్దాం. స్తోత్ర 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 స్తోత్ర. నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. దేవుడు సన్నిధానంలో నువ్వు నిలబడి ఉన్నప్పుడు నీ నోటారా నీ కుటుంబం కొరకు, నీ అవసరాల కొరకు మన మనుషులతో చెబితే ఎగతాళి చేస్తారు. కానీ యెహోవా దేవుడు యేసుక్రీస్తు ప్రభుతో చెబితే ఆయన సమస్తము చూసే దేవుడు గనక ఆయనైతే తోసివేసేవాడు కాదు. ప్రతి ఒక్కరు కాడ నోరు తెరిచి ప్రార్థన చేసుకోండి. హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధుడా నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. నాయన గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలం సహాయం చేయండి. వివాహం కాని బిడ్డలకు వివాహం సహాయం చేయండి. నెమ్మది లేని వారికి నెమ్మది సహాయం చేయండి. ఆర్థికంగా బాధపడుతున్న ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. ఎవరైతే నొప్పులతో బాధలతో బలహీనంగా ఉన్నారో అట్టి బిడ్డలందరికీ కాడ గొప్ప విడుదల కలగజేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా నీ శక్తి చేత నింపమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి గొప్ప దేవుడా నీ కొందనాలు స్తోత్రములు. నాయన
ఇదిగో ప్రభువా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ లైవ్ ద్వారా చూస్తున్న బిడ్డల కాడ మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి కాడ ఆరాధనలో పాలు పొందే కృప సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అయ్యా, రేపు జరుగుతున్న 7వ తారీఖు నీ సన్నిధి ప్రార్థన కాడ అనేకులు కూడి నీ నామని మహింపరచబడే కృప దయచేయి. అలాగే తండ్రి నాయనా, సమస్త విషయాల్లో కాడ ఈ నైట్ నీ దాసుడు బయలుదేరి వెళుతున్నప్పుడు మీ సన్నిధి తోడుగా ఉంచండి. ప్రయాణ మార్గాల్లో అయా క్షేమాన్ని సహాయం చేయి. అరే పగల మీటింగ్ చూసుకుని రేపు నైట్ తిరిగి తండ్రి మళ్ళీ ఆదివారం ఉదయకాలమున అయిన ప్రభువ నీ సన్నిధానానికి క్షేమంగా చేర్చమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువ. తండ్రి ఇదిగో నాయన, సంఘ బిడ్డల వ్యాపారాలు దీవించండి, వారి డ్యూటీలు దీవించండి నాయన. ఇక్కడికి వచ్చిన ప్రతి కుటుంబాన్ని ఈ శుక్రవారం నాయన ఉపవాస ప్రార్థన ఈ కలవరి స్వస్థశాలలో ప్రభువ తండ్రి ప్రతి ఒక్క బిడ్డ దీవించబడినట్టుగా, ఆశీర్వదించబడినట్టుగా, నీ నామానికి మహిమ కలుగుతున్నట్టుగా తండ్రి అయ్యా నీకు స్తోత్రములు స్తోత్రములు నాయ. పరిశుద్ధుడా స్తుతులు తండ్రి. తల్లిదండ్రులు లేని బిడ్డలు మీరు ఆదరించండి అయ్యా. భర్త లేని స్త్రీలను ఆయన ఆదరించండి. అనారోగ్యంగా బిడ్డలకు చక్కటి ఆరోగ్యము సాయండి. నెమ్మది లేని బిడ్డలకు నీ నెమ్మదిని, సమాధానం లేని వారికి నీ సమాధానం. ప్రతి విషయం నీ నామానికి మహింకరంగా తండ్రి స్తోత్రములు 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 నాయన. యోధా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా, నీవే గదానా ఆదనా ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా, నీవే గదానా ఆదనా, నీవే గదానా ఆదనా ఆరాధనా స్తుతి ఆరాధనా, రాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా యేసయ్యా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ధనా ఆరాధనా స్తుతి అదనా, నీవే గదానా రాధనా, నీవే గదానా ఆరాధనా స్తుతి ఆరాధనా 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 గ్లోరీ తి ఆరాధనా ఆమేన్ ఆరాధనా యేసయ్యా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా, నీవే గదానా రాధనా, నీవే గదానా రాధనా ఆరాధనా రాధనా నా స్తుతి ఆరాధనా, నీవే గదానా రాధనా, నీవే గదానా రాధనా రాధనా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా
ఆరాధనా యేసయ్యా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా రాధనా స్తుతి ఆరాధనా రాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా 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 ఏవే గదానా ఆరాధనా ఏవే గదానా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా 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 స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా గ్లోరీ ఆరాధనా స్తుతి ఆరాధనా ఏవే గదానా ఆరాధనా ఏవే గదానా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా రాధనా స్తుతి ఆరాధనా ఏవే గదానా ఆరాధనా ఏవే గదానా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా రాధనా స్తుతి ఆరాధనా దేవే గదానా ఆరాధనా నీవే గదానా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా 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 స్తుతి ఆరాధనా యేసయ్యా ఆరాధనా స్తుతి ఆరాధనా ధనా స్తుతి ఆరాధనా నీవే గదానా అనా నీవే గదానా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీవే గదానా రాధనా నీవే గదా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా మా గనుడా నీకు వందనాలయ్యా. ఏ కొద్ది సమయం నాయనా ఇంకో నా పాటల ద్వారా ప్రార్థన ద్వారా ఆరాధన ద్వారా నీ నామానికి మహిమ కలిగినట్టుగా అలాగే మా ప్రియ బిడ్డలందరినీ మీరు బలపరిచి నాయన నీ ఆత్మచేత నింపుదల చేసిన స్తోత్రములు అయ్యా. ఇదిగో తండ్రి వాక్యం చేత మీరు మమ్మల్ని ఆదరించండి, బలపరచండి. మరొక పరంతరం నీ సన్నిధులు నీ పాదాల వద్ద చేరి మేము బలపడే కృప సహాయం చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తును అందరికి వందనాలు. దయచేసి కూర్చోండి. బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో ప్రేమైన దేవుడు బిడ్డలారా, దయచేసి జాగ్రత్తగా మనం చూద్దాము. బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో చాలా జాగ్రత్తగా కొన్ని విషయాలు మనం శ్రద్ధగా విందాము. దయచేసి ఆది కాండము 31వ అధ్యాయము
ఆదికాండము 35 అధ్యాయము 53 నుంచి చదవండి. ఆదికాండం 31. అమ్మా కొంచెం మైకులో చదువుతాలే, మైక్ అటేయండి అమ్మా, చదవండి, మైకులో చదవండి. అబ్రహాము దేవుడు, అబ్రహాము దేవుడు, నాహోరు దేవుడు, వారి తండ్రి దేవుడు మన మధ్య న్యాయం తీర్చునని చెప్పాను. అప్పుడు యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు భయపడిన దేవుని తోడని ప్రమాణం చేసెను. యాకోబు ఆ కొండ మీద బలి అర్పించి భోజనం చేయుటకు తన బంధువులను పిలువగా వారు భోజనం చేసి కొండ మీద ఆ రాత్రి వెళ్ళబుచ్చిరి. తెల్లవారినప్పుడు లాబాను లేచి తన కుమారులను తన కుమార్తెలను ముద్దు పెట్టుకొని వారిని దీవించి బయలుదేరి తన ఊరికి వెళ్ళిపోయాను. హల్లెలూయా. ఈ శుక్రవారము ఈ కలవరి స్వస్థలకు వచ్చిన ప్రతి ఒక్క కుటుంబాన్ని, బిడ్డని దేవుడు ఎలా అయితే అక్కడ నాహోరు వచ్చి భోజనం చేసి మరి లాబాను ఒక బిడ్డలని ఆ కుటుంబాన్ని చక్కగా ఆదరించి మాట్లాడి ప్రేమగా ఎప్పుడైతే ప్రేమ దేవుడు బిడ్డలారా బయలుదేరి వెళ్ళాడో మీరు గమనించండి. దేవుడు యొక్క ఆశీర్వాదం మనకాడ అలా దేవుడు సమృద్ధిగా ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాం. దేవుడికి స్తోత్రం. దేవుడు యొక్క సమృద్ధి మనకిచ్చినప్పుడు దేవుడు ఒక ఆశీర్వాదం ఎలా ఉండిద్దనంటే ఆయన సన్నిధిలో మనం కనిపెట్టి ప్రార్థన చేసే బిడ్డలమై ఉండాలి. ఎలా ఉండాలి? కనిపెట్టి ప్రార్థన చేసే బిడ్డలమై ఉండాలి. స్త్రీలు కానీ పురుషులు కానీ మన శ్రమ ఏదైనా, మన ఆపత ఏదైనా, మన ఇరుకు ఏదైనా, మన ఇబ్బంది ఏదైనా కానీ ఎలా ఉండాలనంటే మనం అనుకున్న పని నెరవేరేంత వరకు కాడ మనుషుల వైపు కానీ లేకపోతే సహాయం వైపు కానీ లేకపోతే ఏదో ఆలోచన కాకోకుండా మనం అనుకున్న పని దేవుడు కలగజేసే అంత వరకు కాడ మనం ఎనుదిరక్క దేవుడి వైపు చూస్తూ మనం నడవాలి. దేవుడికి స్తోత్రం. అలాగే ప్రేమైన దేవుడు బిడ్డలారా, దేవుడు సన్నిధానంలో మనం చేసే ప్రార్థనకి ఎలాంటి ఒక సమాధానము, ఎలాంటి ఒక ఆశీర్వాదము వచ్చిందనంటే ఆయన సన్నిధిలో కనిపెట్టి నువ్వు ప్రార్థన చేసినప్పుడు, యథార్థంగా కనిపెట్టి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఒకవేళ శ్రమ వచ్చినా మరణమే వచ్చినా దాని నుంచి దేవుడు ఏం చేస్తాడంటే గొప్పగా మనల్ని విడిపిస్తూ ఉంటాడు. దేవుడికి స్తోత్రం. ఎలా విడిపిస్తాడండి? గొప్పగా మనల్ని విడిపిస్తాడు. ఎలా గొప్పగా విడిపిస్తాడు అంటే చదవద్దు కానీ నేను చెబుతాను. ఆనాడు హిజ్కియా ప్రార్థన చేశాడు, గోడవైపు తోటి బాధతో ఉన్నాడు. అంతకుముందు హిజ్కియా దగ్గరికి దేవుడు ఒక దూత వచ్చింది. ఆ దూత వచ్చి అవుతుంది, హిజ్కియా నీ ఇంట్లో ఈ పనులన్నీ సగపెట్టుకుని దేవుడైతే పిలిచాడు, నువ్వు త్వరగా మరి నేను రమ్మనుడంటే హిజ్కియా గోడ తట్టు తిరిగి కన్నీళ్లు విడుస్ట యెహోవా సూచెను అని బైబిల్లో ఉంది. దేవుడికి స్తోత్రం. ఈరోజు నీవు నేను చేస్తున్న ప్రార్థన ఏంటంటే నీ గుమ్మలో ఉన్నప్పుడు, నీ గృహంలో ఉన్నప్పుడు, నీ తలుపు, నీ ఇంటి, నీ రూము గడి పెట్టుకుని చక్కగా దేవుడి సన్నిధిలో నువ్వు చేసే ప్రార్థన ఎలా ఉండాలంటే ఆనాడు హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు గోడ తొట్టి తిరిగి కన్నీళ్లు విడుస్తా దేవుడు చూసాడని లేఖనాల్లో ఉంది. హల్లెలూయా. ఎటు తిరిగి? గోడ తొట్టి తిరిగి కన్నీళ్లు విడుస్తాం. ఏ మనిషి అయితే వెళ్ళాడో, ఏ దేవదూత అయితే వెళ్ళిందో తనతోనే చెబుతున్నాడు, తనకి ఇంకా 15 సంవత్సరాలు ఆశి పొడిగించానని చెప్పమంటున్నాడు. ఈరోజు మనం కన్నీళ్ళు ఎలా ఇడిస్తున్నాం? ఈరోజు ఎలా మనం ప్రార్థన చేస్తున్నాం? ఏదన్నా మనకు ఒక అవసరం రాగానే ఒక జాబ్ కొరకు ప్రార్థన చేస్తున్నామా? జాబ్ వచ్చిందని సంతోషపడుతున్నామా? లేకపోతే దేవుడు ఒక వ్యాపారం ఇచ్చాడు, మనకు ఆ వ్యాపారం కొరకు ప్రార్థన చేస్తున్నామా? లేకపోతే మన కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నామా? ఈ ప్రార్థన పట్టికలో, ఈ పోరాటంలో దేవుడు నిన్ను దీవించేంత వరకు ఏ రోజు కాడ ఆయన ఆశీర్వాదం పొందుకున్న అభివృద్ధిలో ఉండాలి. కానీ ఏ రోజు కాడ కరువులో కానీ, ఇబ్బందులు కానీ, లేమిలో కానీ మనం ఉండొద్దు. దేవుడికి స్తోత్రం. చూడండి ప్రేమైన దేవుడు బిడ్డలారా,
అలాంటి ఒక దీవెన మనకు కావాలి, అలాంటి ఒక ఆశీర్వాదం మనకు కావాలి, అలాంటి ఒక గొప్ప మేలు మనం కలిగి ఉండాలనంటే దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఎలాంటి ప్రార్థన చేయాలంటే భక్తుడు దానియేలు ప్రార్థన చేస్తాడు. ఎంతవరకు ప్రార్థన చేస్తాడు? దానియేలు ప్రార్థన చేసినప్పుడు ఆయన ప్రార్థనకి ఒక రోజులోనే సమాధానం వచ్చింది, కానీ గాబ్రియేలు దూతను అపవాది తన దూతలు ఆపినందున 21 రోజు ఆటంకం కలిగింది. ఎలా 20 రోజులు ఆటంకం కలిగిందంటే, లూసిఫరు అపవాది దాని దూతలు ఈ మధ్య ఆకాశంలో గాబ్రియేలు దూతను ఆపేసింది. ఈ గాబ్రియేలు దూత తగువాడలేదు, కొట్లాడలేదు, పాట్లాడలేదు. ఈ గాబ్రియేలు దూత ఏంటంటే వర్తమానం చెప్పిద్ది అనమాట. వెళ్ళి దేవుడు వర్తమానం, దేవుడు నీ ప్రార్థన విన్నాడని, లేదా దేవుడు నీకు మేలు చేస్తాడని, లేకపోతే దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నాడని, ఇలాంటి మాటలు చెప్పి ఈ దేవదూత ప్రేమైన దేవుడు బిడ్డలారా ఏమైందని అంటే, అపవాది తన దూతలన్నీ పాపం ఈ గాబ్రియేలు ఆపేసి కిందకు దిగనెత్తల్లా పైకి వెళ్ళనెత్తల్లా. సరే, దేవాతి దేవుడు ఒక మాట అంటాడు, మికాయేలు అని అంటాడు. అయ్యా చెప్పయ్యా, మరి గాబ్రియేలు వెళ్ళి కొన్ని దినాలు అవుతుంది, ఏ వర్తమానం లేదు. మరి దానియేలు ప్రార్థన అయితే నాకు చేర్చబడింది, కానీ మరి ఒకవేళ గాబ్రియేలుకి ఏమైనా సహాయం కావాలేమో, మికాయేలు నువ్వు బయలుదేరు అని చెప్పి ఆ మికాయేలు దూతకు దేవుడు ఆజ్ఞాపించినప్పుడు, మికాయేలు అనగా యుద్ధ సైన్యములో ఆరితేరిన దూత. దేవుడి స్తోత్రం. యుద్ధ సైన్యంలో ఎలాంటి ఆరితేరిన దూత అంటే, మికాయేలు కత్తి తీసుకుని బయలుదేరితే దాదాపు ఒక 450 మంది సైన్యాన్ని ఒక నిమిషంలో చంపగలిగిన సమర్థత కలిగిన దూత అది. అలాంటి దేవుడి దూత బయలుదేరి వచ్చినప్పుడు గాబ్రియేలు పంపిస్తుంది. ఏమనంటే, గాబ్రియేలు నువ్వు వెళ్ళి దానియేలుకు చెప్పు, నీ ప్రార్థన పరలోకానికి చేర్చబడింది, నీ ప్రార్థన దేవుడు అంగీకరించాడు. అయితే నీవు వచ్చేదానికి ఎందుకు లేట్ అయిందంటే, అపవాది తన దూతలు నన్ను మధ్యాకాశంలో చుట్టుముట్టి ఆపేసినాయి, అందుకే 21 రోజు నాకు ఆటంకం కలిగింది. హల్లెలూయా. మనం చేసే ప్రార్థనకి కొన్నిసార్లు సమాధానం రాకపోవచ్చు, కొన్నిసార్లు దేవుడు వర్తమానం వినలేకపోవచ్చు, లేట్ అవుతూ ఉంటుంది. కారణం ఏంటంటే, కొన్నిసార్లు మహాభక్తుడు దానియేలు పరిశుద్ధుడు, ఆయన ప్రార్థనే మరి అపవాది ఆటంకపరిచి తన దూతలు వర్తమాన దూతను ఆపేసి. ఈరోజు ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఒక పరిశుద్ధమైన ప్రార్థన మనం చేసినప్పుడు, ఒక యథార్థత కలిగి మనం ప్రార్థన చేసినప్పుడు, దేవుడి సన్నిధిలో నడుస్తున్న ప్రతి అడుగు కాడ దేవుడు స్థిరపరుస్తూ ఉంటాడు. నువ్వు వెళుతున్న ప్రతి మార్గములో తన సన్నిధి నీకు ఎలా ఉంటే తోడుగా ఉంచుతాడు. దేవుడికి స్తోత్రం. నువ్వు ఎటు వెళ్ళినా, నువ్వు షాపింగ్కి వెళ్ళినా ఆయన సన్నిధి నీతో వచ్చేది. నువ్వు వ్యాపారం చేసిన దేవుడి సన్నిధి నీతో ఉండిద్ది. అంత మాత్రమే కాక, నువ్వు ఏదైనా పని చేసుకుంటున్నా కానీ దేవుడు సన్నిధి నీకు తోడుగా ఉండి, ఆ పనిలో ఏ అపాయం నీకు కలగబోయినా దేవుడు ఒక క్షణంలో తప్పిస్తూ ఉంటాడు. అప్పుడు నువ్వు అనుకుంటావు, ఒక క్షణంలో నాకు ఇలా ప్రమాదం జరిగేది, ఒక క్షణంలో నేను ఇలా ఇబ్బంది పడేవాడిని, కానీ ఈరోజు ఇలా ఉంటాకి కారణం ఏంటంటే, దేవాతి దేవుడు నన్ను తప్పించాడు. దేవుడికి స్తోత్రం చెప్పాలి. దేవుడు ఏం చేశాడు? అమ్మ మనల్ని అపాయం నుంచి తప్పించాడు. ఇక్కడ మనం భక్తుడి ప్రార్థన మనం విన్నాం, దానియేలు ప్రార్థన. ఎలాంటి శ్రమలు, ఎలాంటి కష్టాలు, దానియేలు వర్తమానం వచ్చేంత వరకు లెగిసాడా, దేవుడి సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేశాడా? చెప్పండి, తెలిసిన బిడ్డలు ఉండారు కదా అమ్మా. లేచాడా, దేవుడి సన్నిధిలోనే కూర్చొని ఉండాడా వర్తమానం వచ్చేదాకా? అమ్మా కూర్చొని ఉండడు. ఈరోజు దేవుడు మందిరంలో మనం ప్రార్థన చేయాలనంటే చాలా కష్టపడుతూ ఉంటాం. ఒకరోజు ప్రార్థన చేయాలంటే ప్రతిరోజు ఇక్కడ ప్రార్థన జరుగుతుంది. పొద్దునపూట, సాయంత్రం పూట, పొద్దునపూట, ప్రతిరోజు ఈ 40 రోజులు ఈ శ్రమదినాల సందర్భంగా ప్రతిరోజు ప్రార్థన. నేను కానీ పాస్టర్ గారు కానీ ఎవరో ఒకరు కంపల్సరీగా ఉండాల్సి వస్తుంది. లేదంటే ఇద్దరం ఉంటున్నాం. ఈరోజు నైట్ ప్రార్థన లేదు, సాయంత్రం. ఎందుకనంటే సాయంత్రం ఎస్వి నగర్లో మన సంఘ బిడ్డల ఇంట్లో ఒక కృతజ్ఞత కూటమి ఏర్పాటు చేయబడింది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. గనుక ప్రేమైన దేవుడు బిడ్డలారా, సాయంత్రము మరి సంఘ బిడ్డలో ఇంట్లో మరి కుటుంబ ప్రార్థన కృతజ్ఞత కూడికి ఏర్పాటు చేయబడింది. కనుక ఆ కూడికి రావాలని అనుకున్న బిడ్డలు మరి నాకు ఫోన్ చేస్తే నేను చెబుతాను. మరి దగ్గరలో ఉన్న బిడ్డలు రావచ్చు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడికి స్తోత్రం.
గమనించండి, బైబిల్ పరిశుద్ధ గ్రంథములో అపొస్తలుల కార్యాల గ్రంథము దయచేసి 7వ అధ్యాయము, అపొస్తలుల కార్యం 7వ అధ్యాయము మొదటి 1వ వచనం నుంచి కాడ మనం చూద్దాము దయచేసి. అపొస్తలుల కార్యము 7వ అధ్యాయం ఫస్ట్ నుంచి. ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగాను. ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమే గాని అడిగిను. అందుకు స్టెఫను చెప్పినదేమనగా, సహోదరులారా తండ్రులారా వినుడి. మన పితరుడైన అబ్రాహాము హారానులో కాపురముండక మునుపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు నీ దేశమును నీ స్వజమును విడిచి బయలుదేరి నేను నీకు చూపింపబో దేశమునకు రమ్మని అతనితో చెప్పాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. గమనించండి ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఇక్కడ అబ్రహాము ఏం చేశాడనంటే, నీకు ప్రత్యక్షమైన దేవుడు నీ స్వజనుల్ని నీ దేశముని వదిలిపెట్టి ఎక్కడికి, దేవుడే ప్రాంతం వెళ్ళమంటే ఆ ప్రాంతానికి వెళ్ళాలి. ఈరోజు మరి నిజంగా ఇక్కడ నిలబడిన మీ సావకుడు మరి ఉన్న ఆ రాష్ట్రాన్ని, మరి అలాగే తల్లిదండ్రులని, అలాగే బంధువులని సమస్తం కాడ వదులుకొని దేవుడు పరిసరే కొరకే వచ్చినవాడు. దేవుడికి స్తోత్రం. అలాంటి సావుకులు మనకు అరుదుగా కనపడతా ఉంటారు. ఎందుకంటే తల్లిదండ్రులు చేసే సేవ చేసేవాళ్ళు ఉంటారు, తాతలు చేసే సేవ చేసేవాళ్ళు ఉంటారు, లేకపోతే మామయ్య అంటే ఆ పిల్లనిచ్చిన మాంగారు సంఘాలు మరి నడిపించే సావుకులు ఉంటారు. అట్ట కాదు, కష్టపడి ఒక ప్రార్థనలో కష్టపడి శ్రమపడి సంఘాన్ని గట్టి పరిచర్య చేసేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. కారణం ఏంటంటే ఆ కష్టపడి సంఘాన్ని గట్టే వాళ్ళల్లో నేను కాడ ఒక్కడిని. దేవుడికి స్తోత్రం. ఎందుకనంటే ప్రేమైన దేవుడు బిడ్డలారా, నేను కాడ ఒక్కడిని నేను ఎంతో చెబుతున్నానంటే, శ్రమపడి మా మావయ్య సంపాదించిన సంఘం కాదు, మా నాన్నగారు నడిపించిన సంఘం కాదు, లేకపోతే మా బంధువులు ఎవరో వచ్చి చర్చి కట్టించి ఇక నువ్వు నడిపించాయా అన్నది కాదు. కష్టపడి దేవుడు పరిచర్య నిమిత్తము, దేవుడి నిమిత్తం శ్రమైన కష్టమైన నేను కానీ పాస్టమ్ గారు కానీ మరి దాదాపు కొన్ని రోజులు, 20 రోజులు 15 రోజులు, మరి దాదాపు నెల రోజులు కాడ మేము ఆహారం లేక దేవుడు పరిసరే కొరకు బాధపడుతూ అలాగే మేము కష్టపడి సేవ చేసాం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏ రోజైనా కానీ మేము ఎవరి దగ్గరికి వెళ్ళి చేసాపి మాకు అవసరము, మేము ఏదో దేవుడు పని చేస్తున్నాం, ఇబ్బందులు ఉన్నామని ఎవరిని అడగల. ఇటు మా మామయ్యని అడిగితే మాకు మరి తార్నాక లాలపేట శాంతినగర్లో 270 గజాల ఇల్లు మాది. నా కట్న కింద ఇచ్చారు అప్పట్లో. ఎప్పుడు 2009 సంవత్సరం మా వివాహం అయింది. ఆ టైంలో 270 గజాలు 6 గదులు ఇల్లు, మరి 4 గదులు కిరాయి వచ్చేది. మా మామయ్యకు ఫోన్ చేసినాక ఎంతో కొంత మాకు పంపించేవాడు. మరి మా నాన్నగారు నేను పుట్టి పెరిగిన ప్రాంతం గుంటూరు ప్రాంతం, ఆ ప్రాంతంలో మాకు పొలాలు ఉండి మా నాన్నకు ఫోన్ చేస్తే ఆయన కొన్ని రైస్ కానీ మరి ఏమన్నా పంపించేవాడు. కానీ ఏ రోజు మా ఇంటి దగ్గర నుంచి ₹1 తీసుకురాలా, ఏ రోజు పాస్టమ్ గారు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నకాడ ₹1 మేము అడిగింది మాకు తెలియదు. దేవుడు పరిచర్యలోనే ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఆటుపోట్లు మేము ఎదుర్కొంటూ ఆయన పరిచర్య కొరకు నిందలైనా అవమానాలైనా, మాకు పిల్లలు లేని టైంలో కాడ చాలామంది అనేకులకు మేలు జరుగుతుంది కదా, వీళ్ళకెంతో జరగట్లేదని అవమానకరంగా మాట్లాడారు. నేను వచ్చిన ఈ బస్తీ ఇదే హైదరాబాద్ ప్రాంతంలో కొంతమంది కాడ అన్నారు, వీళ్ళకే మేలు జరగవచ్చు కదా, ఎవరికో మేలు జరుగుతుందని. కానీ మేము ఈ మాటలు ఏమీ లక్ష్యమంచలా. ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఎందుకు నేను ఈ మాటలు మీతో చెబుతున్నానంటే, శ్రమలో మనం ఆయన ఎలా ఎతుకుతున్నామో, ఆయన దేవుడు ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత కాడ అలాగే మనం ఎతకాలి, అలాగే మనం ఉండాలి. ఏ రోజు కాడ అబ్రహాము పిలుపు మీదకు లోబడ్డాడు, అబ్రహాము దేవుడు పిలిచాడు. అబ్రహాము దేవుడు మాటకు లోబడి దేవుడు చిత్తానుసారంగా నడిచాడు. దేవుడికి స్తోత్రం చెప్పాలి. దేవుడు ఇష్టంగా నడిచాడా, అబ్రహాంకి ఇష్టంగా అబ్రహాం నడిచాడా? అమ్మా, దేవుడు మాట ప్రకారంగా వచ్చాడా కదా? ఈరోజు మనము కాడ దేవుడు మాట ప్రకారంగా మనం ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన, దేవుడి సన్నిధిలో నీ ఇంట్లో ప్రార్థన చేసిన, ప్రభువా నీ చిత్తమే నా పట్ల నెరవేర్చబడాలి,
నా ఆలోచనలు కాదు, నా ఉద్దేశాలు కాదు, నేను వివాహం విషయంలో కాడ అది నీ చిత్తం అయితే నేను ఏదనుకుంటున్నానో అది నా మనసులో అది వెరిగొండవాయి అని మనం ఎప్పుడు ప్రార్థన చేస్తామో దేవుడు ఏం చేస్తాడంటే గొప్పగా మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. దేవుడికి స్తోత్రం. గొప్ప దీవెన మనం పొందుకుంటుంటాం. ప్రేమైన దేవుడి బిడ్డలారా గమనించండి. అబ్రహాము ఎనుదిరగల, అబ్రహాము దేవుడు పిలిచాడు, దేవుడు మాటకు లోబడ్డాడు, దేవుడు మాట ప్రకారం వచ్చాడు. వచ్చిన అబ్రహాము అదే కరువుతో లేడు, అదే ఇబ్బందులతో లేడు, దేవుడి చేత సమృద్ధిగా ఆశీర్వదించబడ్డాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. గనుక ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఈరోజు దేవుడు సన్నిధికి వెళుతూ మనం ఆశీర్వదించబడాలి. దేవుడు మందిరానికి వెళుతూ మనం దీవించబడాలి. ఈ సంఘానికి, ఈ సాహసానికి వస్తున్న ప్రతి కుటుంబం కాడ ఆశీర్వాదములో ముందుందని చెప్పి నేను చెప్పగలుగుతా ధైర్యంగా, సంతోషంగా. కారణం ఏంటంటే ప్రతి ఒక్కరిని దేవుడు ఎందుకు ఆ ప్రథమ ప్రారంభంలో అలాంటి దీవెనలో పెడతాడంటే ఎక్కడన్నా దైవజనుడు కష్టమైనా సరే సంఘ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తాడు. మరి పోయిన మంగళవారం రోజు మాకు అక్కడ బొరబండ్లో ప్రార్థన ఉంది. అక్కడ ప్రార్థన చూసుకుని మళ్ళీ ఎస్పీ నగర్కి వచ్చా. ఏడుకొచ్చి పాస్టమ్ గారిని బాబుని ఎడదించి మళ్ళీ ఎస్పీ నగర్కి వెళ్ళి ప్రార్థన పెట్టి వచ్చాం. మరి ఇక్కడ ప్రార్థన ఉంది, అంత దూరం వెళ్ళేవాళ్ళని ఊరుకోవాలి. 20 కిలోమీటర్లు వెళ్తాం, 20 వస్తాం 20 40 కిలోమీటర్లు జర్నీ చేసి మరి దేవుడు సన్నిధి అక్కడ ప్రార్థన నడిపించి మరలా వచ్చి మళ్ళా ఒక 7-8 కిలోమీటర్ల డిస్టెన్స్లో మళ్ళా పోయి మళ్ళా ప్రేయర్ పెట్టి వస్తాం జరుగుతుంది. ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఎందుకు నేను ఈ మాటలు మీతో చెబుతున్నానంటే పరిసరీ కొరకు ఎంత కష్టమైనా ఓర్చుకోవాలి, శ్రమపడాలి. ఆ కష్టంలో దేవుడు ఏం చేస్తాడు? ఉన్నతమైన దీవెన మనకు దయచేస్తూ ఉంటాడు. దేవుడికి స్తోత్రం చెప్పాలి. దీవెన దయచేస్తాడా లేకపోతే ఇబ్బంది మనకు దయచేస్తాడా? ఉన్నతమైన దీవెన మనకు దయచేస్తూ ఉంటాడు. ఎందుకంత దీవెన దయచేస్తాడంటే నీ ఓర్పును బట్టి, నీ సహనాన్ని బట్టి, నీ మాటను బట్టి ప్రభు ప్రతి విషయంలో కాడ ఆయన నీ అడుగు స్థిరపరుస్తూ ఉంటాడు. నీ అడుగులు దీవెనకరంగా మారుస్తూ ఉంటాడు. నీ ఆలోచన ఏ గలిబిలి లేకుండా ప్రశాంతమైన మంచి మనసుని కలగజేస్తూ ఉంటాడు. అంత మాత్రమే కాక ఆరోగ్య విషయంలో కాడ నమ్మదగిన దేవుడు, నెమ్మదని కలగజేసేవాడు. దయచేసి పల్లవి శరణం పాడుకుందాం. ఆరోగ్య ప్రదాతయే జయశీలి మృతుని జయించి లేసినాడే, నమ్మదగిన వాడే నలుదిశులా నెమ్మది కలుగా జేయోవాడే, ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయసు తిరిగి నాడే, నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగి నాడే, నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగి నాడే. శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, నమ్మదగిన వాడే నలుదిశులా నెమ్మది కలుగజేయువాడే, నమ్మదగిన వాడే నలుదిశులా నెమ్మది కలుగజేయువాడే. హల్లెలూయా. ఎవరండి అయినా? నమ్మదగిన వాడు, నెమ్మదిని కలగజేసేవాడు. నలుదిశల నెమ్మది అంటే ఒక దిశ కాదు, నలుదిశల. ఆ నలుదిశల నెమ్మది కలగాలంటే బంధువులు కానీ, స్నేహితులు కానీ, అన్నదమ్ములు కానీ, అక్కచెల్లెలు కానీ ఎవరో కాడ ఆయన చేసిన త్యాగం చేయలేరు. ఎందుకనంటే మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఎవరన్నా ఉన్నారా అంటే అది యేసు ప్రభువు అని చెబుతా. ఎందుకు మన కొరకు ప్రాణం పెట్టాడు, మనమంటే ఎందుకు ఆయనకి అంత ప్రేమనంటే మన కొరకు కొరడాలతో కొట్టిన, ముళ్ళ కిరీటం పెట్టిన, అవమానాలైనా శ్రమలైనా సరే ఆయనకు తాగేదానికి నీళ్లు కాడేవాళ్ళ ప్రేమ దేవుడు బిడ్డలారా. ఇలాంటి పాడు లోకం, పాపిట్టి లోకాన్ని దేవుడు ఎంత ప్రేమించాడు.
ఇలాంటి మనసు కలిగిన మనుషులు దేవుడు పరిశుద్ధులుగా మార్చాడు తన రక్తం ద్వారా. అలాంటి మనసు కలిగిన ప్రతి మనిషిని ఏం చేశాడంటే పాపంలో నుంచి, శాపంలో నుంచి దేవుడు ఒక పరిశుద్ధుడిగా ఉండి ప్రతి ఒక్కరిని పరిశుద్ధులుగా మార్చాడు. ఈరోజు ఎంతోమంది మరి తాగేవాళ్ళు మారారు, ఎంతోమంది మరి ఎబిసెన్సబడేవాళ్ళు మారారు, ఎంతోమంది లోకాన్ని కీడు చేసే ప్రతి ఒక్కరూ మారి ఆయన వైపు నడుస్తూ వస్తున్నారు. ఈరోజు నేను చెబుతా, ఎక్కడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలో డబ్బు కావాలంటే ఎవరన్నా ఇస్తారు అప్పుగా, కానీ నీ పాపాలు క్షమించేవాడు ఎవరన్నా ఉన్నారనంటే అది యేసు ప్రభు అని నేను చెప్పగలుగుతాను. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా చెప్పాలి. ఈ లోకంలో పాపాలు క్షమించేవారు ఎవరైనా ఉన్నారా? కన్న తండే ఒప్పుకోడు బిడ్డ పాపం చేస్తే, కన్న తల్లే ఒప్పుకోదు బిడ్డ ఏదైనా పొరపాటు చేస్తే. కానీ మనము ఏ ఇబ్బందుల్లో నుంచి ఉండే, ఎలాంటి శ్రమల్లో ఉన్నా ఆయన ఏం చేస్తున్నాడంటే మన పాపాల నిమిత్తము ఆయన బలి అయిపోయి, అంత మాత్రమే కాక ప్రేమైన దేవుడు బిడ్డలారా, సమస్త విషయాల్లో కాడ తలంచుకున్నాడు. మౌనంగా గొరిపిల్లలాగా, మరి బొచ్చు కత్తిరించేవాడు ఎదుట గొరిపిల్ల అలా మౌనంగా ఉండిద్దో అలా మౌనంగా భరించాడు. శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఏది వచ్చినా కానీ ఈ ప్రజల వల్ల ఇంత బాధపడాల్సిన అక్కర నాకు లేదు అని మనసులో ఏ రోజు రానిక ఎన్ని శ్రమలుంటే అన్ని శ్రమలు పడ్డాడు, ఎన్ని అవమానాలు ఉంటే అన్ని అవమానాలు పడ్డాడు. ఈరోజు యేసు ప్రభువుని నమ్ముకున్న మన జీవితంలో ఎవరన్నా ఒక మాట అన్నారు అనుకో, దేవుణ్ణి నమ్ముకున్నారమ్మా, ఏంది వీళ్ళు ఇట్ట ఉన్నారు, ఓ బొట్టు లేకుండా, గాజులు లేకోకుండా, లేకపోతే ఏంది అసలు వీళ్ళ పద్ధతి అని అన్నారనుకో, ఎంత బాధపడిపోతామో మనం కదా. మీరు బొట్టు తీయమని, గాజులు తీయమని నేను చెప్పను, కానీ నీ హృదయం అంతరంగం పరిశుద్ధంగా నువ్వు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దేవుడికి స్తోత్రం. హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యము పొందుకుంటారని బైబిల్లో ఉంది. ఏ రాజ్యం అండి అది? పరలోక రాజ్యం. ఏముండాలంట మనక? హృదయ శుద్ధి అనంటే ప్రార్థన. హృదయం ఎప్పుడు శుద్ధిపడిద్ది? ప్రార్థన చేసినప్పుడు హృదయం శుద్ధిపడిద్ది. ఇప్పుడు ఖాళీ టైంలో మనకు హృదయం శుద్ధి ఉంటుందా? గబాలు ఏదో మాట్లాడటం ఉంటావు, ఎవరన్నా మాట్లాడుకుంటే గబాలు మన చెవులు పడుతుంటాయి, ఎన్నో జరుగుతూ ఉంటాయి. కానీ నువ్వు ప్రార్థన చేసినప్పుడు మాత్రమే నీ హృదయం శుభ్రపడతా ఉండిద్ది. హల్లెలూయా. ఇప్పుడు గిన్నెలో ఉండి షాయి పెడతాము, గిన్నె ఏమైందండి? కడగాల లేకపోతే మళ్ళీ దాంట్లో షాయి పెట్టుకుంటామా? అమ్మా కడగాలి. చెప్పండి, కడగరా మీరు? ఆపండి, పెడతారా నేను వచ్చినప్పుడు? చెప్పండి అమ్మ, కడుగుతారా? అది ఎందుకనంటే ఒకవేళ దాంట్లో నువ్వు పాలు పోసి మళ్ళా షాయి పత్త వేసినా కానీ ఏమైతే తెలుసా, ఆ గిన్నె నల్లగానే ఉండిద్ది, ఆ గిన్నె కొంచెం అపవిత్రగానే కాపాడుద్ది. అదే నువ్వు గిన్నె శుభ్రంగా కడిగి ఆ షాయి పత్త అంతా బయట పారబోసేసి నీట్గా మళ్ళీ వాటర్ పోసి కడిగి శుభ్రంగా దాన్ని శుద్ధి చేసి మళ్ళీ పాలు పోసి మళ్ళీ నీళ్ళు పోసి మళ్ళీ చక్కెర షాయి పత్త అయితే అప్పుడు షాయి ఎటువంటి తెలుసా, ఫ్రెష్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది అనమాట. హల్లెలూయా. అలాగే మన హృదయం కాడ ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధంగా మార్చబడతా ఉండదు. ఎందుకంటే దేవుడు ఆలోచన, దేవుడు మాటలు మనలో ఉంటాయి కనుక పరిశుద్ధపరచబడతాం. అందుకే నేనంట, ఎక్కువ చదువుకున్న బిడ్డలు వాక్యం చదువుకున్నా, ప్రార్థన చేయండి. ఈ ప్రార్థన ఎలాంటిదనంటే మీ కుటుంబాలకు దీవెనకరంగాను, మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగాను, మీ కుటుంబాలకు మేలుకరంగాను, మీ కుటుంబాల్లో నిత్యము, ఇది ఇక్కడ వెలుగుతుంది చూడండి లైటు, ఈ ప్రకాశమానం లైట్ లాగా మనల్ని దేవుడు నడిపిస్తూ ఉంటాడు. దేవుడికి స్తోత్రం. అలాంటి ఒక దీవెన మనం పొందుకోవాలి. గనుక ప్రేమైన దేవుడు బిడ్డలారా, ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతి ఒక్క బిడ్డ కాడ మీ అవసరం ఏదో దాని కొరకు మీరు ప్రార్థన చేయాలి. దేవా, ఇదిగో నా అవసరం ఇది అని మనం పాస్టర్ గారికి చెప్పినా చెప్పపోయినా, నీ వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థనలో మందిరంలోకి వచ్చినప్పుడు ప్రార్థన చేసినా, నువ్వు ఖాళీగా ఇంటికి ఉన్నప్పుడు ప్రార్థన చేసినా ఆయన వింటాడు. కానీ నువ్వు ప్రార్థన చేసే టైంలో నీ సెల్ ఫోన్ ఆపు ఉండాలి. నీ ప్రార్థన చేసే టైంలో నువ్వు ఎవరితో కనెక్ట్ అయ్యి అంటే ఎవరితో మాట్లాడొద్దు. నువ్వు ప్రార్థన చేసే టైంలో నీ ఇంట్లో డోర్లు ఓపెన్గా ఉండొద్దు, డోర్లు క్లోజ్ చేయి ఉండాలి. ఇప్పుడు చాలామంది ప్రార్థన చేస్తారు, నేను చూస్తూ ఉంటాను. వాళ్ళు డోర్ తెరిచి ప్రార్థన చేస్తుంటారు, టీవీ పెట్టి ప్రార్థన చేస్తూ ఉంటారు, వాక్యం వింటూ ప్రార్థన చేస్తుంటారు. నేనంట, వాక్యం వినేదేంది, ప్రార్థన చేసేదేంది?
ఒక మాట చెప్పండి, నాకు అర్థం కాదు, నాది తెలియదులే కానీ మీ అంతా టీవీ పెడతారు, లేకపోతే సెల్ ఫోనే ఉందనుకో, ఫోన్లో వాక్యం పెడతారు, మంచి వాక్యం వస్తూ ఉండేది, ఏదో వాక్యం మంచి మెత్తం మీద. ఈ పల్లె ఉంటారు, ఇటు చూసుకుంటూ ఉంటారు, ఇది వింటూ ఉంటారు. నేను వాక్యం వినాలంటే నీ పనులన్నీ ఆపు చేసి, సెల్ ఫోన్ వాక్యమైనా సరే మంచిగా వాక్యం పెట్టుకో. వాక్యం అయిపోయేంత వరకు నువ్వు ఎటు కదలకోకుండా, నేను అప్పుడు నీ ఆలోచన నీ మెదటికి తట్టేది. దేవుడికి స్తోత్రం. దీనికి ఎగ్జాంపుల్ చెబుతా వినండి. ఇప్పుడు షాయి పెట్టారు, పొయ్యి మీద పాలు పోసి చక్కెర అన్నీ వేశారు, మంట అయిలే పెట్టారు. మీరు దూరం ఉంటే ఏమైంది? మరి నువ్వు వాక్యం వాక్యము వినుకో అని ప్రార్థన చేస్తా, వాక్యం ఏంట గమనించండి, అవునా కదా? ఇది కాదు, అంతే కదా. నువ్వు అటు వాక్యం వింటున్నావు అర్థం కావట్లేదు, ఇటు ప్రార్థన చేస్తున్నావు అర్థం కావట్లేదు. రెండో ప్రశ్న, ఇది మొదటి ప్రశ్న. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? కొంతమంది వాక్యమే ప్రార్థన చేస్తూనేమంటారు, ఎవరైనా డోర్ కొట్టగానా నేను ఉండానంటారు. నేనైతే కాలింగ్ బెల్ ఉంది లోపల, మీరు బయటికి వెళ్ళి కొట్టండి, మందిరంలో ఉంది కాలింగ్ బెల్, లేకుండా లేదు. ఇన్ని సదుపాయాలు దేవుడు ఇచ్చాడు. కాలింగ్ బెల్ మోగిన, డోరే కొట్టిన, ఆ పర్రపాటున నా కొడుకే కావచ్చు, నా భార్యే కావచ్చు, మన సంఘ బిడ్డలే కావచ్చు, కానీ నేను ప్రార్థనలో ఉంటే నేను ప్రార్థనలో ఉంటే నేను కూర్చొని మామూలుగా ఎప్పుడు శుక్రవారం ప్రార్థన చేసుకుంటుంటా. ఎందుకు? అందరూ వస్తారు డోర్ ఓపెన్ చేసి, ప్రతిరోజు ప్రార్థన చేస్తాం, ఎందుకంటే అందరూ వచ్చి ప్రార్థన చేసుకుంటారు. నేను వ్యక్తిగతంగా నైటు 11 నుంచి 1 గంట 2 గంటల వరకు ప్రశాంతంగా ప్రార్థన చేసుకుంటా. ఆ టైంలో పిల్లలు ఆడుకోరు, భార్య ఏం మాట్లాడే దగ్గరికి వచ్చి, లేకపోతే ఇంకా ఎవరు మళ్ళీ డిస్టర్బ్ చేసేవాళ్ళు, ఇంకా చెప్పాలంటే ఫోన్ కాడ ఆపులు పెడతా, ఏ ఫోన్లు రావు, ఫోన్లు బావు. దేవుడికి స్తోత్రం. అలా మనం ప్రార్థన చేయాలి. అంతేగాని ఫోన్ ఆల్లో ఉండిద్ది, ప్రార్థన చేస్తాం, ఎవడో పనికి మళ్ళీ అప్పుడే ఫోన్ చేస్తారు, తిన్నావా, ఏం కూర వండావు, ఉండావా, ఎక్కడ ఉండావు, ఇక ఇవన్నీ లేనిపోయినాయి. గిన్నెలు కడుక్కున్నారా, ఏ సబ్బుతో గడిగారు అంటే అనవసరమైన మాటలు మన ప్రార్థనలు ఉన్నప్పుడు ఈ ఫోన్లో వస్తే మీరు గమనించండి. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు దేవుడు నామానికి మహిమ రావాలి, నీ ప్రార్థన పరలోకానికి చేర్చబడాలంటే నీకు దేవుడికి మాత్రమే కాంటాక్ట్ కలిగి ఉండాలి. ఒకటి దేవుడు, రెండోది నీకు. మధ్యలో నీ బిడ్డలైనా సరే, నీ భర్త అయినా సరే, ఇలాంటి ఏ డిస్టర్బెన్స్, ఏ ఆటంకం లేనప్పుడు ఇలా ప్రార్థన చేయాలి. వీలైనప్పుడు, వీలు కాలేదనుకో ప్రార్థన చేయొద్దు, వాక్యం వినండి, ఆ తర్వాత మీ పని చేసుకోండి. ఇప్పుడు మనం అన్నదినతో అప్పుడు ఏదైనా పని చేస్తామా? మీలో భోజనం చేస్తా పని చేసేవాళ్ళు ఎంతమంది ఒకసారి చేయొద్దండి. ఏంది మీరు ఏం పని చేయరా? భోజనం చేస్తా? అవునా? నేను చేస్తా పని. చెప్పండి ఏం పని అని అంటే, ఏ బిడ్డ ఏ ఆపదలో ఫోన్ చేసినా ఫోన్ అయితే మాట్లాడతా, అన్నం పక్కన పెట్టి. నేను చేసే పని అది. ఎందుకనంటే మీ ఇళ్లలోనైనా సరే, నా ఇంటికాడైనా సరే, ఎక్కడ మీటింగులకి వెళ్ళి పెద్ద పెద్ద మీటింగులకి వెళ్తా, ఆ మీటింగులు అయిపోయిన వరకు కాడ వాళ్ళు అంటారు, భోజనం అన్న ప్రశాంతంగా భోజనం చేయలేదన్న, ఇప్పుడు దాకా వాక్యం చెప్పావు, అందరూ ప్రార్థన చేసావనంటే నేను బతికేను, ఉన్న దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు. ఆ బిడ్డలు ఏ ఆపత్తులో ఫోన్ చేశారు, దేవుడికి స్తోత్రం. ఏ బాధలో ఫోన్ చేశారో, ఇప్పుడైతే నీ ప్రార్థనలో లేను కదా, భోజనమే కదా, మళ్ళా తింటావు 10 నిమిషాలాగని చెప్పి పక్కన పెట్టి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ భోజనం చేస్తా. చూడండి ప్రేమైన దేవుడు పెట్టలేరా, భోజనం చేసుకునే పనులు కొన్ని ఉంటాయి. ఏదన్నా అర్జెంట్ పౌన అంతవరకే తప్పులేదు, ఎత్తండి మాట్లాడండి. అర్జెంట్ పౌన అయితే మాట్లాడి మళ్ళీ తర్వాత చేస్తానని చెప్పండి. కానీ ఈ అర్జెంట్ అవసరం లేని పనులు కాడ మనం తింటూ మాట్లాడుతూ ఉంటాం. చెప్పాలి, తింటూ తింటానే ఉంటాం. అది ఆరోగ్యానికి మంచిది కాదని సైంటిస్టులు చెబుతున్న మాట ఇది. దేవుడి స్తోత్రం. దేవుడి బిడ్డలు మంచిగా ఉండాలన్న ఆలోచన ఈ లైవ్లో చాలామంది చూస్తున్నారు. బిడ్డలు యవన బిడ్డల కాడ వాక్యం వింటున్నారు. అన్నము తినేటప్పుడు ఫోన్ మాట్లాడవద్దు. ఒకటి, భోజనం చేసేటప్పుడు మాట్లాడుకోవద్దు. ఎందుకు పాస్టర్ గారు భోజనం చేసేటప్పుడు మాట్లాడుకోవద్దనంటే, భోజనము సిద్ధపాటు చేసి నీ వద్దకు తీసుకొచ్చినప్పుడు నువ్వు శుభ్రంగా దాన్ని గౌరవించి చక్కగా కడుపు నుండి తినాలి, మంచిగా తినాలి. ఆలోచన కాదు, ఆలోచన తర్వాత భోజనం అయిన వరకు
నువ్వు ఆలోచించే, ఇబ్బంది లేదు. అలాగే ప్రేమైన దేవుడి బిడ్డలారా, ప్రతి విషయాన్ని మీరు గమనించాల్సింది ఏంటనంటే, ఆయన వైపు మనం చూస్తున్నప్పుడు, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుడికి నీకు మాత్రమే కాంటాక్ట్ ఉండాలి. దేవా, నా భర్త కొరకు ప్రార్థన చేస్తున్నా, ఇది ఈ పని నువ్వు అవ్వాలి, సహాయం చేయయ్యా. నా బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్న వాళ్ళు పాస్ అవ్వాలి. నా ఇంటి కొరకు ప్రార్థన చేస్తున్న నా కుటుంబం దీవించబడాలి. తండ్రి, నీకులాగా ప్రేమించే స్నేహితులు, ప్రేమించేవారు ఎవరు లేరు ప్రభువా. నువ్వే నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టి ఈరోజు నేను పరిశుద్ధుడిగా మారేదానికి నువ్వు తప్ప ఈ లోకంలో ఎవరో కారణమో కాదయ్య అని చెప్పి కృతజ్ఞత కలిగిన ప్రార్థన మనం చేయాలి. తర్వాత అబ్రహాము దేవుడు మాటకు లోబడ్డాడు. లోబడ్డాడా వ్యతిరేకించాడు? అమ్మా, లోబడ్డాడు. లోబడి దేవుడు మాట ప్రకారంగా చేశాడు. దేవుడు మాట ప్రకారంగా చేశాడు. అబ్రహాము తన సొంతంగా చేశాడా? దేవుడు మాట ప్రకారంగా చేశాడు. ఏం చేశాడనంటే, ఆయా దేశాన్ని దేవుడు మాట ప్రకారంగా వదిలేశాడు. తన కుటుంబస్తుల్ని దేవుడు మాట ప్రకారంగా వదిలేశాడు. తన ప్రాంతం సమస్త మొదలుకొని దేవుడు చిత్తం మాత్రమే నెరవేరుస్తున్నాడు. అయితే ఎవరయ్యే ఈ అబ్రహాం అంటే, దేవుడికి స్నేహితుడు. దేవుడికి స్తోత్రం. దేవుడికి స్నేహితుడు అంటున్నాడు. అబ్రహాము ఏమని అంటున్నాడంటే, దేవా, పరలోకాన్ని గురించిన సమస్త మహిమ కలిగి నువ్వు నాతో మాట్లాడేదానికి వస్తున్నావా? ఎప్పుడు వస్తున్నాడు తెలుసా? సాయంత్రం సమయంలో అబ్రహాము దేవుడితో మాట్లాడుతూ వస్తా ఉన్నాడు. దేవాతి దేవుడు అబ్రహాంతో మాట్లాడతాకి రోజు సాయంత్రం సమయంలో వస్తున్నాడు. ఆ చల్లటి వేళలో అబ్రహాంతో వచ్చి మాట్లాడుతూ, అబ్రహాము దేవుడు ఏం మాట్లాడుకుంటున్నారో చారమో చెప్పడం వల్ల అబ్రహాము దేవుడితో మాట్లాడి, దేవుడితో చక్కగా అనుబంధం కలిగి, దేవుడు మాట ప్రకారంగా నడుస్తూ, దేవుడికి నమ్మకంగా పరిచర్య చేస్తూ ఉన్నాడు అబ్రహాం. ఆ తర్వాత దేవుడు చిత్తము నెరవేర్చే వ్యక్తిగా మంచున్నాడు. చూడండి ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఒకసారి చదవండి అమ్మా. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 1 నుంచి చదివారు కదా. ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగాను. ఈ మాటలు నిజమేనా అని అడిగాను. అందుకు స్టెఫను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా, వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురముండక మునుపు మెసపోతమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు నీ దేశమును నీ స్వజమును విడిచి బయలుదేరి నేను నీకు చూపింపబో దేశమునకు రమ్మని అతనితో చెప్పాను. అప్పుడు అతడు కల్దీయుల దేశమును విడిచిపోయి హారానులో కాపురముండెను. అతని తండ్రి చనిపోయిన తర్వాత అక్కడ నుండి మీరిప్పుడు కాపురమున్న ఈ దేశమందు నివసించుటకై దేవుడు అతని తీసుకొని వచ్చెను. ఆయన ఇందులో అతనికి పాదము పట్టునంత భూమినైనను స్వాస్థ్యముగా ఇయ్యక, అతనికి కుమారుడు లేనప్పుడు అతనికిని అతని తర్వాత అతని సంతానమునకును దీనిని స్వాధీనపరుతునని అతనికి వాగ్దానం చేసెను. హల్లెలూయా. చూడండి ప్రేమైన దేవుడి బిడ్డలారా, అబ్రహాం అంటున్నాడు, అయ్యా, నాకు చాలా ఇచ్చావు, ఎంతో సమృద్ధిని ఇచ్చావు, ఎవడు తినేదానికి ఇదంతా ఎవడు అనిపించేదానికి ప్రభువా, నాకు సంతానం లేదని బాధ ఉంది అబ్రహాంకి. కొంతమందితో మీరు గమనించండి, మనం ఉన్నప్పుడు నాకు ఒక సహోదరు చెప్పిన మాట ఏంటంటే, అన్న మేము ఒక చర్చికి వెళ్ళాం, ఎన్ని సంవత్సరాలు ఇలా చర్చికి ఒక మేలు అనేది మేము చూడలేదు అన్న అని చెప్పింది. ఎందుకు అనంటే, కాపరి అంటే దేవుడు చిత్తానుసారంగా వచ్చే సావుకులు కొంతమంది అయితే, వాళ్ళ ఇష్టారాజ్యం చేసేవాళ్ళు ఇంక కొంతమంది ఉంటారు. దేవుడు చిత్తం ఏంటి అని అంటే ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఆయన ఎప్పుడు కాడ తన వైపు చూసే ప్రజలని ప్రత్యేకంగా పిలుచుకుంటాడు. దేవుడికి స్తోత్రం. తన వైపు చూసి తనను ప్రేమించే ప్రజలు ఎప్పుడు కాడ దేవుడికి దూరస్తులు కానే కాదు. మనుషులు ప్రేమించి మనుషులు చూసేవారు దూరం అవ్వచ్చు, కానీ తండ్రి అయిన అబ్రహాము
దేవుడు మాటిని, దేవుడు చిత్తానుసారంగా దేవుడికి లోబడి ఆయనందు భయభక్తులు కలిగి నడుచుకుంటూ వస్తున్నాడు. ఈరోజు నువ్వు చేసే ప్రార్థన ఏదన్నా కానీ, నువ్వు దేని కొరకు ప్రార్థన చేస్తున్నావో మనుషులతో చెప్పపోయినా దేవుడితో చెప్పాలి. తండ్రి, ఇది నా అవసరము, దీని కొరకు నేను ప్రార్థన చేస్తున్నా, ఈ ప్రార్థన నీ సన్నిధికి చేర్చబడాలి, ఈ ప్రార్థన నీ సన్నిధిలో దీవెనకరంగా నేను మార్చబడాలి అని చెప్పి మనం ప్రార్థన చేయాలి. అబ్రహాం ఎప్పుడైతే దేవుడు మాటకు లోబడ్డాడో, దేవుడు మాటకు లోబడిన తర్వాత అబ్రహాం కావాల్సిన పత్తిది కాడ దేవుడు ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. పత్తిది ఇచ్చాడు. అది ఏదైనా కానీ దేవుడు చిత్తానుసారంగా పొందుకుని దేవుడు మాటకు లోబడ్డాడు, దేవుడికి విధేయత కలిగి మరి ఆయనందు భయభక్తులు కలిగి నడుచుకున్నాడు. దేవుడు నా స్నేహితుడని ఎప్పుడూ యేసయ్యతో శత్రురాళ్ళు అబ్రహాం. పరస్కాల మాట్లాడాల, ఎగతాళిగా మాట్లాడాల. కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, అది చాలా పొరపాటు. ఎందుకనంటే ఎంత సహోదరుల భావం కలిగి ఉండినా కానీ అబ్రహాము స్నేహితుడే దేవుడికి. కానీ ఏ రోజు కాడ ఒక క్రమముతో, క్రమశిక్షణతో, పద్ధతితో, ఒక భయభక్తులతో మాట్లాడాడు అబ్రహాం. దేవుడికి స్తోత్రం. గనుక ప్రేమైన దేవుడి బిడ్డలారా, మనం ఆత్మీయులతో ఎవరితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా, భయముతో, భక్తితో మాట్లాడాలి. ఇంకోటి, మనం దాన్ని కాపాడుకునే వారమై ఉండాలి. దేవుడు నాకు ఇది ఇచ్చాడు, ఈ తలంతు, ఒక పాటలు పాడే తలంతు, ప్రార్థన చేసే తలంతు, ఒక దర్శనము, లేకపోతే దేవుడు నీకు ఏది ఇచ్చినా దానికి నీవు నమ్మకస్తుడిగా, నమ్మకస్తురాలుగా ఉండి అంతవరకు మనం కాపాడుకోవాలి. కొన్ని రోజులు కాదు, ఎంతవరకు అంత, అంటే మన బ్రతుకు దినములంతా యథార్థత కలిగి మనం కాపాడుకోవాలి. దేవుడికి స్తోత్రం. గనుక ప్రేమైన దేవుడి బిడ్డలారా, అబ్రహాం ఎలా లోబడి భయభక్తులతో దేవుడి సన్నిధిలో ఉన్నాడు, మనమందరం కాడ అలాంటి భయం కలిగి ప్రార్థన చేసుకుంటూ దేవుడికి నమ్మకం కలిగి మీ ప్రార్థనలన్నీ దేవుడు ఆలకించునుగాక, మీ ప్రార్థనలన్నీ దేవుడు ఆశీర్వదించునుగాక, మీ ప్రార్థనలన్నిటికీ దేవుడు సమాధానం దయచేయునుగాక. దేవుడి ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. వాక్యం కొరకు పాస్టర్ గారు ప్రార్థన చేసిద్ది, మనమందరం కాడ ఏకీభవిద్దాము. దైవజనురాలు ప్రార్థన చేసిద్ది, అందరం ఏకీభవిద్దాం. విమోచన దుర్గము, అగానం నా ధ్యానం, యెహోవా నాతిశయం, నగానం నా ధ్యానం, యెహోవా నాతిశయం. విమోచన దుర్గము, యెహోవా నాశ్రయం, విమోచన దుర్గము, అభిషేకము అభిషేకము ఆయన విమోచను విమోచన దుర్గము, విమోచన దుర్గము, విమోచను Hallelujah, Hosanna, Hallelujah, Hallelujah, Hosanna, Hallelujah, Hallelujah, Hosanna, Hallelujah, Hallelujah, Hosanna.
వేలకు నా చూసేగను నా శుద్ధను నేర్పెను నా వేలకు నాను నేర్పెను నా నేర్పెను నాకు హక్కు అభిషేకము నాకు దేయం హక్కు అభిషేకము రాజన్ సింహాసనం యేసు రాజ్యం సింహాసనం యేసు నామం సింహాసనం యేసు నామం సింహాసనం హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా యెహోవా నా ఆశ్రయం నా విమోచన దుర్గము యెహోవా నా ఆశ్రయం నా విమోచన దుర్గము నా ధ్యానం నా గానం యెహోవా నా అతిశయం నా గానం యెహోవా నా అతిశయం హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా నా ఆశ్రయం నా విమోచన దుర్గము యెహోవా నా ఆశ్రయం నా విమోచన దుర్గము యెహోవా నా ఆశ్రయం నా విమోచన దుర్గము యెహోవా నా ఆశ్రయం శాకొస్తాను నా విమోచన దుర్గము స్వామి నాయన అయ్యా ఇదిగోండి స్వామి శుక్రవారం ఉపవాస ప్రార్థన శ్రమ దినాల దేవా మీరు అద్భుత రీతిగా జరిగిస్తున్నందుకని స్తోత్రులు చెల్లిస్తున్నాను. మహోన్నతుడు మహాగణుడు సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు అయ్యా అయ్యా ఇది నన్ను చూడక ఎందరో కాళ్ళ గర్భంలో గతించిపోయారు స్వామి పరిశుద్ధురాని